వెల్కమ్ బ్యాక్. తెలుగు భాషను మాతృభాషగా మరిన్ని తరాలకు అందించే బృహత్తర బాధ్యత తెలుగువారి భుజస్కంధాలపై ఉందని పలువురు భాషాభిమానులు, నగర ప్రముఖులు పేర్కొన్నారు. ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగు భాషోన్నతికి గిడుగు రామ్మూర్తి చేసిన కృషిని వివరించారు. కార్యక్రమంలో వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ, కార్యనిర్వాహక కమిటీల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్ర సోమలింగేశ్వరరావు, కెవి సత్యనారాయణ, ఇరదల ముద్దుకృష్ణ, మజ్జి సూర్యకాంతారావు, ఉపాధ్యక్షులు ఎల్ వెంకటేశ్వరరావు, సభ్యులు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు, ఏ పార్వతి రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు గిడుగు రామూర్తి గారి 162వ జయంతి సందర్భంగా ఈ రోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవటం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. మన భాష తెలుగు భాష. మరి తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే. మధురమైన భాష. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వ్యాప్తి చెందిందంటే మరి అదంతా కూడా ఆ తెలుగు పదాలకు ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పాలి. మన తెలుగులో ముఖ్యంగా పద్యనాటకాలు ఒకటి, అలాగే అవధానాలు ఒకటి, ఇవన్నీ చాలా ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ మన తెలుగు భాషలోనే ఉంది. మన రాష్ట్రాల్లో కంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగుకి వారు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారో చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ రోజున అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అయితే తెలుగు ప్రాధాన్యత గురించి వాళ్ళు అక్కడ మనబడి అని పిల్లలకి తెలుగులో శిక్షణా తరగతులు నిర్వహించడం, అలాగే యూకేలోను, కెనడాలోను కూడా శిక్షణా బడులు చిన్న పిల్లలకి నేర్పించడం, అవన్నీ చూస్తే చాలా సంతోషం వస్తుంది. దినోత్సవం జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, మన భాష తెలుగు, మనం పుట్టింది తెలుగు గడ్డ మీద. అటువంటి భాషని మనం ముందు ఏమవుతుందో అనే ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషను ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంగ్లీష్ మిక్స్ పదాలు ఎక్కువైపోతున్నాయి తెలుగు వాడకంలో. తెలుగు వాడకం, తెలుగు 2 సెంటెన్స్, నేను కూడా సెంటెన్స్ అన్నాను, అలాగా మిక్స్ అయిపోయి వస్తుంది. కాబట్టి ఇది డామినేటింగ్గా తెలుగు ఉండేటట్టయినా పర్వాలేదు, కానీ డామినేటింగ్గా ఇంగ్లీష్ పదాలు ఉండేటట్టుగా ఈ కల్చర్ ఏర్పడిపోతుంది. అటువంటి కల్చర్కి మన పిల్లల్ని మనం దూరంగా పెట్టాలి. తెలుగు భాషా దినోత్సవం మన కీర్తిశేషులు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి ఒక జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మండలి కృష్ణారావు గారి యొక్క పేరు మీద తెలుగు భాషా దినోత్సవాన్ని కూడా ఆంధ్రదేశం అంతా జరుపుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం ప్రభుత్వం చేసింది. తెలుగు అనేది మనకి అమ్మ భాష. తెలుగు తల్లి విగ్రహానికి మాల వేయడమే కాదు, తెలుగు భాషకు కూడా అగ్రతాంబూలం ఇచ్చి మన పిల్లలకు బడి నుంచి మమ్మీ డాడీ అనే సంస్కృతి కాకుండా అమ్మా నాన్న అనే సంస్కృతిని తీసుకురావడానికి ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలి.